హలో అండి. వెల్కమ్ టు ధన్వి తన్వి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను 1 ఇయర్ బేబీకి లంగా జాకెట్ ఎలా కుట్టాలో చూపించబోతున్నానండి. సో దానికోసం అయితే ఇక్కడ నేను బ్లౌజ్ పీసే తీసుకున్నాను శారీలోది. అలానే లైనింగ్ కూడా బ్లౌజ్ పీసే తీసుకున్నానండి. ఇది 80 సెంటీమీటర్స్. సో దీంతో నేను ఒక 1 ఇయర్ పాపకి సరిపడా ఫ్రాక్ అనేది ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఈ బ్లౌజ్ పీస్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కదండి. మన సిల్క్వి అయితే కొంచెం చిన్నగా వస్తాయి, కానీ ఇటువంటి పట్టు క్లాత్ నెట్ క్లాత్ కాకుండా ఉంటే మంచిగానే వస్తుంది. 1 మీటర్ వరకు ఉంటుంది, సరిపోతుంది అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను చూడండి, ఇలా 2 కొరాలు ఒకవైపుకి, అంటే ఈ అంచు అనేది నాకు కిందకి రావాలనుకుంటున్నాం కదా. సో దానికోసం ఇలా ఈ విధంగా మడత పెట్టేసుకుని వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత 1 ఇయర్ పాపకి అప్పుడే నడుస్తుంది కదండి. మనం బాగా పొడవు పెట్టేసినా కూడా పడిపోతుంది. సో వాళ్ళకి ఫ్లోర్ వరకు ఉంటే వాళ్ళ బొటన్ వేలు వరకు తాకితే సరిపోతుంది. ఇంకా అంతకన్నా పొడవు పెడితే మనం దాయడం తప్ప ఏమీ ఉండదు. ఆ ఏజ్ వాళ్ళకి 1 ఇయర్ వాళ్ళకి నడిచే వరకు ఎంత హైట్ ఉంటుందో అంతే పర్ఫెక్ట్గా పెట్టండి. సింపుల్గా క్యూట్గా చూస్తే కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఆ లాంగ్ వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. ఇక్కడ నేను 15 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను ఏంటంటే ఇక్కడ విడ్త్ అనేది ఎంత ఉందో అంతా పెట్టేసుకుంటున్నాను. ఈ పై పార్ట్ చూసారా, ఈ 15 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత నాకు ఇంకా పైన ఉంది, అది ఒకసారి చెక్ చేసుకున్నాను. ఏంటంటే నాకు విడ్త్ అంటే లూజ్ అనేది నేను బాడీకి 7.5 ఇంచెస్ అలా పెట్టుకుంటాను. పొడవు అనేది 10 ఇంచెస్ అలా పెడతాం. సరిపోతుందా లేదా అని ఒకసారి చూసాను, సరిపోతుంది. లేదు అనుకున్న వాళ్ళు ఇంకొక ఫోల్డింగ్లో వేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం 1 మీటర్ క్లాత్ అంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ 15 ఇంచెస్కి ఇలా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుని ఈ మార్కింగ్ని మనం కటింగ్ చేసేసుకుందాము. కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి డౌన్ పార్టు, అలానే బ్యాక్ పార్ట్కి డౌన్ పార్టు ఇదే కాబట్టి సపరేట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీటికి ప్రిల్స్ ఎలా పెట్టాలి అనేది కూడా నేను మీకు డీటెయిల్డ్గా చెప్తానండి ఈ వీడియోలో. అందుకే ఈ వీడియో కొంచెం లెంగ్తీ ఉంటుంది, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇలా డౌన్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదండి. ఈ పార్ట్ని అయితే మనం పక్కకు పెట్టేసుకుందాము. సో ఇందులోకి మనం ఫస్ట్ లైనింగ్ కూడా కట్ చేసేసుకుందాం. లైనింగ్ అయితే మనం ఇక్కడ లాంగు అలానే విడ్త్ కూడా ఎక్కడైతే సరిపోతుందో ఆ విధంగా వేసుకుందాము. ఇలా పొడవుగా ఉంటే సన్నగా ఉంటుంది, సరిపోదు. సో ఫస్ట్ వాటిని కోరాలు 2 కలిపితే మనకి ఇలా విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది, పొడవు అనేది తక్కువ ఉంటుంది. మనకు పొడవు అంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఈ విధంగా వేసుకుంటే సమోసాలాగా. ఇక్కడ నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేశానో అదొకసారి మీరు చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే, ఆల్రెడీ కటింగ్స్ అవి అలవాటు ఉన్న వాళ్ళైతే ఒకసారి చూస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుని చూడండి, మీకు అయితే తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా సమోసాలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పైన అయితే మనం వేస్ట్ కట్ చేస్తాము. ఇక్కడ 1 ఇయర్ పాపకైతే మనకి నడుం లూజు 6.5 to 7.5 అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ మనం నడుం దగ్గర ఈ ఫోల్డింగ్లో వేసేటప్పుడు మనం రౌండ్ షేప్ అయితే వస్తుంది కాబట్టి మనకి కొంచెం తక్కువ పెట్టుకుంటే 6.5 పెట్టుకుంటే మనకి ఒక 1 ఇంచ్ అనేది పెరుగుతుంది. ఈ కర్వ్ షేప్ తీసేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ 6.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. ఆ మార్కింగ్ ఎలా అంటే ఈ సమోసా షేప్ అనేది ఉంది చూసారా, ఆ కార్నర్ కోన్లా ఉంది, అక్కడి నుంచి 6.5, అలానే ఇంకొక సైడ్ నుంచి కూడా 6.5 పెట్టుకుంటే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. కింద ట్రయాంగిల్ షేప్ గీయకుండా స్ట్రైట్ లైన్లో గీయకుండా ఇలా కర్వ్ షేప్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ మనమైతే బాడీ అక్కడ పార్ట్కి మనం డౌన్ పార్ట్కి 15 ఇంచెస్ లెంగ్త్ పొడవు తీసుకున్నాం కదండి. ఇక్కడ మనకి 13 సరిపోతుంది లైనింగ్ కాబట్టి.
ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 14 ఇంచెస్కి ఇక్కడ మనం పైన 6.5 పెట్టి ఒక కర్వ్ షేప్ తీసాం చూడండి. మీరు వీడియో చేస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుందన్నమాట. అక్కడి నుంచి ఈ విధంగా 14 ఇంచెస్కి కొంచెం డిస్టెన్స్లో మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి. వీడియో అనేది నేను డీటెయిల్డ్గా చెప్పడం కోసం చెప్తున్నానండి. సో వీడియో లెంగ్తీగా ఉంటుంది, బట్ చూస్తూ చేస్తే మీకు నెక్స్ట్ కుట్టే వాటికి కూడా ఈజీ అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా షేప్ అయితే వచ్చింది చూడండి. మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. 14 ఇంచెస్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం క్రాస్ వేసాం చూడండి. క్రాస్ వేయడం వల్ల ఒక పార్ట్ అయితే మనకి కొంచెం తగ్గుతుంది లైనింగ్ అనేది. సో అక్కడ మనం ఎక్స్ట్రా పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. మనకి ఈ మిగిలిన పీసెస్లో కటింగ్ పీసెస్లో ఏమైనా సరిపోతుందో లేదో చూసుకోండి ఫస్ట్. ఏది సరిపోనట్లయితే ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసాం కదా ఈ షేప్ ఆల్రెడీ మనం అదే క్లాత్ అనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోవచ్చండి ఆల్మోస్ట్. చూడండి ఇక్కడ నేను అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ కోన్ షేప్ అనేది ఉంది కదా, అక్కడి నుంచి ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకోండి. ఎందుకంటే స్టిచ్ వేస్తాం కదా, సో దానికోసం ఇలా పెట్టేసుకుంటే చూడండి మనకి ఈజీగా కూడా మనకి అయిపోతుంది. సో ఇది మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ యారో మార్క్స్ అనేవి పెట్టుకోండి, మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అంటే కుట్టేటప్పుడు ఈ స్ట్రైట్ లైన్స్ అన్నీ రెండు ఒకవైపుకి ఇలా పెట్టుకుంటే యారో మార్క్స్ పైది పైకి, డౌన్ది వైపుకి పైది అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. సో లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది కదండి. అలానే మనకి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అయిపోయింది లంగాకి. సో నెక్స్ట్ అయితే మనం బాడీ కట్ చేసుకోవాలి. బాడీ కోసం ఈ రిమైనింగ్ క్లాత్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వేస్తే నాకు ఫోల్డింగ్కి సరిపోవట్లేదు. నెక్స్ట్ ఇంకొక వైపుకి తిప్పుకొని ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకుని ఆపోజిట్ సైడ్ ఓపెన్ ఉండాలి ఎప్పుడు కూడా మనం బాడీస్ కానీ ఏమైనా కట్ చేసేటప్పుడు. సో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం ఈ వేసేది బాడీ అండి, అంటే లంగాకి బాడీ వేస్తున్నాం. 1 ఇయర్ బేబీ అంటే స్కర్ట్ అయితే జారిపోతుంది, లేదు అంటే టైట్ కడితే బిగుసుకుపోతుంది. సో దానికోసం బాడీ అనేది డెఫినెట్గా వేసుకోవాలి. 3 ఇయర్స్ వరకు కూడా మనం బాడీ అనేది వేస్తూ ఉండాలి పిల్లలకి, లేదు అంటే వాళ్ళు మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే బాడీ వేస్తున్నాము. సో బాడీ లెంగ్త్ వచ్చేసి పొడవు వచ్చేసి ఇక్కడ 7.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాం. అలాగే లూజు, వేస్ట్ లూజు మనం ఇక్కడ ఇందాక నడుము లూజ్ తీసాం కదండి, 7.5 ఇంచెస్, 6.5 ఇంచెస్ అనేది 7.5 or 6.5 ఖర్చులతో కలిపి 7.5 ఇంచెస్. సో ఆ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. లూజ్ అని పెట్టుకుని అలానే పొడవు వచ్చేసి 7.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. మార్క్ చేసుకుని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసేసుకోండి. బాడీ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ స్ప్రెడ్ చేసేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ సైడ్ అనేది మన వైపు ఉండాలి, ఆపోజిట్ సైడ్ అయితే ఓపెన్ ఉండాలండి. అలా పెట్టేసుకున్న తర్వాత బాడీ అయితే ఇలా మెజర్మెంట్ అయితే చేసేసుకోండి. అంటే నెక్ వచ్చేసి ఒక 1.5 ఇంచు, అలానే షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్. 2 ఇంచెస్ ఎందుకు పెట్టామంటే మనం బేబీకి కదండి 1 ఇంచ్ అనేది సరిపోతుంది. మనం 2 ఇంచెస్ అంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్లో పోతుంది. అటువైపు ఒకటి హాఫ్, ఇటువైపు ఒక హాఫ్ పోతుంది. సో నేను ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ బట్టి డ్రా చేసేసుకోండి. చంక లూజ్ వచ్చేసరికి, చంక పొడవు వచ్చేసరికి 4 ఇంచెస్, అలానే నెక్ దగ్గర వచ్చేసరికి 2.5 to పావు తక్కువ 3 ఇంచెస్ అనేది పెట్టుకోండి. ఇది బాడీ కదా, కొంచెం కిందకే ఉంటే మనం పైన బ్లౌజ్ వేసేది కరెక్ట్గా సరిపోతుంది. ఇదే బనీ పైకి పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ కుట్టేది కూడా సేమ్ ఒకటే అయిపోతుంది. సో ఇది 3 ఇంచెస్ వరకు పెట్టుకోండి. నేను 2.5 వరకు అని చెప్పా కదా, 3 ఇంచెస్ అయితే పెట్టేసుకోండి. మనం ఇంకా ఫోల్డ్ చేసి కుడతాం కదా, కరెక్ట్గా సరిపోతుంది. లేదు 2.5 పెట్టుకున్నా ఓకే అనమాట.
సో మార్కింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ అయితే చిన్న ఓపెన్ అయితే ఇచ్చానండి హుక్ ఏమైనా వేయడానికి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మనం పర్టికులర్గా లాగకూడదు, కొంచెం లూజ్గా వాళ్ళకి పట్టేలా వేయాలి కాబట్టి అలా ఓపెన్ అయితే పెట్టేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని అయితే మనం కటింగ్ చేసేసుకుందాము. ఫ్రంట్ సైడ్ రౌండ్ షేపే ఇచ్చాను. నేను ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి సింపుల్ డిజైన్స్ ఎంచుకుంటాను. అలానే వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండడం కోసం మెత్తని క్లాత్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ జాయింట్స్ చేసేటప్పుడు, అలానే డౌన్ పార్ట్స్ కానీ జాయింట్లు వేసే చోట మనం ఖర్చు అనేది మరీ ఎక్కువ పెట్టేసుకోకూడదండి, వాళ్ళకి గుచ్చుకుంటుంది. 1 ఇయర్ లోపు పిల్లలంటే వాళ్ళు చెప్పలేరు కదా పెయిన్ నొప్పి అనేది. సో ఈ విధంగా మీరు కూడా వాళ్ళకి బాగుంటుంది కదా అని, నెక్స్ట్ తర్వాత ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా అని మరీ ఎక్కువ ఖర్చులు అవి పెట్టేయకండి. చూసుకుని చేతిలో మిషన్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. సో ఈ విధంగా అయితే మనకి బాడీ పార్ట్ కూడా, అలానే దానికి డౌన్ పార్ట్ మనం కటింగ్ అయితే చేస్తాము. నెక్స్ట్ అయితే మెయిన్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. మెయిన్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదా, సేమ్ అదే కొలతలు, కాకపోతే లూజ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అలానే పొడవు ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి. అంటే మనం దానికి బాడీకి 7 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడైతే పొడవు అనేది 10 ఇంచెస్ పెట్టుకోండి. అంటే చిన్నగా కింద కూడా ఫోల్డ్ చేసేసుకుందాము. అలాగే లూజ్ వచ్చేసి ఇంకొక 1 ఇంచు, అంటే మనం 7.5 ఆర్ 6.5 పెట్టాం కదండి ఇంచెస్, ఇప్పుడు ఒక లూజ్ అనేది 7.5 ఇంచెస్ అనేది పెట్టుకోండి. సో ఈ విధంగా పొడవు వచ్చేసరికి 11 ఇంచెస్ అనమాట. అంటే ఒక 1 ఇంచు మనం ఫోల్డ్ చేస్తాం కదా, దానికి వెళ్తుంది ఫోల్డింగ్కి. నేను చెప్పేవైతే 1 ఇయర్ బేబీకి కరెక్ట్గా సరిపోతుందండి. కరెక్ట్గా వాళ్ళు ఉండే వెయిట్కి బాడీ మెజర్మెంట్స్ అయితే ఇవి కరెక్ట్గా సరిపోతాయి. మరి 18 అలా పెట్టేస్తే ఏంటంటే మనం ఎక్కువ ఖర్చులు వేయాల్సి వస్తుందన్నమాట. సో ఇలా పెట్టుకుంటే మనం ఒక 1 ఇంచ్ ఖర్చు అయితే ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళకి గుచ్చుకోకుండా. సో ఇది కూడా మనం బాడీ పార్ట్ మెయిన్ బ్లౌజ్ అనమాట ఇది. దీనికి కూడా మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసేసుకుని లైనింగ్ బట్టి కుట్టేసుకుని మనం తిరిగేసేసుకుంటాం అనమాట కుట్టుకునేటప్పుడు. సో ఒకసారి చెక్ చేసుకుని మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అని. సో అది ఎలా కట్ చేస్తామో అలానే బ్లౌజు లైనింగ్ కూడా కటింగ్ చేసేసుకొని, ఇప్పుడు అన్ని పార్ట్స్ కూడా కటింగ్ అయిపోయినాయి కదండి. నెక్స్ట్ ఈ రిమైనింగ్ క్లాత్లోంచి కూడా మనం ఏది వేస్ట్ అవ్వదు చూడండి. ఈ రిమైనింగ్ క్లాత్ కూడా ఏం చేస్తానంటే చిన్నగా ఫ్లఫీ హ్యాండ్స్ అనేవి ఇవ్వాలనుకుంటున్నాం. సో బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా. సో దానికోసం ఏంటంటే చూడండి, స్ట్రైట్ తీసేసుకుని ఇక్కడ మనం నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేస్తాం అదే విధంగా షోల్డర్స్ దగ్గర నుంచి చంక భాగానికి ఒక 1 ఇంచు పెట్టుకుని, నెక్స్ట్ అక్కడ నుంచి కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. మనం బుట్ట హ్యాండ్స్కి పెడతాం కదా, సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. అంటే వీళ్ళు 1 ఇయర్ బేబీస్ కదండి, మనం కొలతలు అవి ఎగ్జాక్ట్గా ఏమి తీసుకోక్కర్లేదు. లోలు ఏమీ తీసుకోకుండా నార్మల్గా లోజులు అవి తీసుకుంటే పట్టేసినట్టు ఉంటాయి. కరెక్ట్ షేపు సైజులో వస్తాయి కదండి. మరీ అంత పర్ఫెక్ట్గా వీళ్ళకి వేసేసామంటే గుచ్చుకుండిపోతాయి, ఎక్కువసేపు ఉంచుకోలేరు, వాళ్ళు అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారనమాట. సో నెక్స్ట్ ఇలా చంక దగ్గర తీసేసాం కదా, నెక్స్ట్ మనం హ్యాండ్ వచ్చే వైపుకి అయితే లిటిల్ బిట్ చంక దగ్గరికి తక్కువ ఉండి, నెక్స్ట్ మన షోల్డర్ వైపుకి ఎక్కువ ఉండేలాగా ఈ విధంగా మనం కాలర్ కట్ చేస్తాం కదండి, ఆ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. లేదు అనే వాళ్ళు ఇక్కడ నేను కటింగ్ చేశాను కదండి, ఆ విధంగా సింపుల్గా వేసేసుకోండి. ఈ క్లాత్ అనేది గుచ్చుకోకుండా ఉండడం కోసం నేను లైనింగ్ కూడా వేస్తున్నాను దీనికి. సో ఈ విధంగా లైనింగ్ కూడా కటింగ్ అయితే చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కటింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్లోకి వచ్చేస్తున్నాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మరిన్ని వీడియోస్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, అలాగే వ్లాగ్స్ కూడా పెడుతుంటాను. ప్లీజ్ ఫాలో చేయండి. నెక్స్ట్ అయితే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వచ్చేసాం కదండి. ఇక్కడైతే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ లైనింగ్ అయితే చూపించేస్తున్నాను. లైనింగ్ ఇక్కడ మనం యారో మార్క్స్ పెట్టుకున్నాం కదా, అదేవిధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. అంటే ఈ క్రాస్ ఈ రౌండ్ షేప్ ఉన్న దగ్గర తక్కువగా చూసారా, అక్కడికి ఇలా పెట్టుకుని
ఈ స్ట్రైట్గా ఉన్న వైపుకి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. తర్వాత పైనుంచి కూడా ఇంకొక కుట్టు వేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ కూడా కర్వ్ షేప్ మనకి రౌండ్ షేప్ కింద వచ్చింది కదా, ఆ షేప్ కింద వస్తుంది. పైన అయితే స్ట్రైట్ వస్తుంది, దానికి అతికేసాం కదా. అదేవిధంగా ఇలా అతికేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ఈ డౌన్ పార్ట్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, 13 ఇంచెస్ అయితే 14 ఇంచెస్. సో 1 ఇంచెస్ లోపలికి వెళ్ళేలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. వీడియో లెంగ్త్ అవుతుందని కొంచెం స్పీడ్ చెప్తున్నా, బట్ మీకు వీడియో చూస్తూ నా మాటలు వింటుంటే అర్థమైపోతుందండి. సో నెక్స్ట్ అయితే పరికిని కట్ చేస్తున్నాము. కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ చేస్తున్నాము. మిడిల్ అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఈ మిడిల్ వరకు మనకి ఎంత ఉందో చూడండి. ప్రిల్స్ ఎలా పెట్టాలో చెప్తున్నాను నేను ఇక్కడ. చూడండి ఇక్కడ 18 ఇంచెస్ అనేది వచ్చింది. సో టోటల్గా మనకి 36 ఇంచెస్ అనమాట. సో 36 ఇంచెస్ మనకి మన వేస్ట్ సైజ్ ఎంత ఉంది, ఒక సైడ్ 12 ఇంచెస్ ఉంది. సో 12 ఇంచెస్ రావాలి. ఈ 36 ఇంచెస్ని మనం 12 ఇంచెస్ వరకు ప్రిల్స్ పెట్టి మేనేజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే 36/12 చేయండి. ఎంత వస్తుంది మనకి? మనకి 12 ఇంచెస్ కావాలి కదా, సో /12 చేయండి. మనకి ఎంత వస్తుంది అంటే 3 ఇంచెస్ అనేది వస్తుంది. 3 ఇంచెస్ వచ్చింది కదండి. సో ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకుని ఆ 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. సో 1 ఇంచ్ ఒకటి ఒక మార్కింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ 2.5 ఇంచెస్ అనేది ఇంకొక మార్కింగ్ పెట్టుకోండి. అర్థమవుతుంది కదండి. 3 ఇంచెస్ వచ్చింది మనకి. సో ఆ 3 ఇంచెస్ని ఒక 1 ఇంచ్ ఒకటి 2.5 3 వచ్చింది కదండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచండి. 2.5 ఇంచ్ అనేది పెట్టుకోండి. సో ఎవ్రీ 1 ఇంచ్కి మనం 3 ఇంచెస్ అనేది పెట్టాలి. యాక్చువల్గా అయితే ఆ 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఆ 3 ఇంచెస్కి మనం ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తున్నాం. సో ఇలా ఫస్ట్ అయితే స్టార్టింగ్ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని అక్కడ స్ట్రైట్గా కుట్టేయండి. మనం అతుక్కుంటాం కదా, దానికోసం అనమాట. సో ఈ విధంగా చూడండి, మనం మార్కింగ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. ఆ 1 ఇంచ్ మీదకి 2.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసాం కదా, దాన్ని తీసుకెళ్ళి ఆ 1 ఇంచ్ మనం మార్కింగ్ ఎక్కడైతే చేసామో దాని మీద పెట్టండి. ఇక్కడ మీరు నా పాయింటర్ ఫింగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే రెండోది కూడా ప్రిల్ తీసుకెళ్ళి సేమ్ దాని మీద ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసింది ఉంది కదా, దాని మీద పెట్టాలన్నమాట. సో ఈ విధంగా మనం ఇలాంటి క్లాత్లు అయితే ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి, అలానే నిలబడి ఉంటాయి. మనం ఈ విధంగా కొంచెం ఎక్కువ లోపలికి క్లాత్ మడిచి పెట్టామంటే అది అలానే ఉంటుంది. ఐరన్ చేసామంటే ఇంకా అసలు కదలదనమాట. చూస్తున్నాం కదా, ఐరన్ ప్రిల్స్ అవి పెట్టి మనకి కదలకుండా ఉంటుంది, బాగుంటుంది. సో సేమ్ అలానే ఉంటుందన్నమాట ఇది కూడా. సో చూడండి, మనం లెహెంగాస్ కూడా ఇలానే పెట్టుకోవాలి. సైజెస్ ఒకటే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ నాకు మిడిల్లో మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్కి నాకు చూసారా కరెక్ట్గా మనకి 6.5 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. రిమైనింగ్ కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎంత సైజ్కి, ఇక్కడ నాకు 36 ఇంచెస్ వచ్చింది. ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ, మనకి ఎంత కావాలి అనేది బై చేసుకుంటే మనం ఎన్ని ఇంచెస్కి ఒక ప్రిల్ రావాలి అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా 1 ఇంచ్ మీదకి ఈ 3 ఇంచెస్ 2.5 పెట్టుకున్నాం కదండి, ఆ 2.5 ఇంచెస్ అనేది పడాలన్నమాట. ఈ 1 ఇంచ్ ఇక్కడ 1 మార్క్ చేశాను, నెక్స్ట్ 2.5 మార్క్ చేశాను. 1 నెక్స్ట్ మళ్ళీ 2.5. ఓకేనండి. ఈ 2.5 అనేది ఆ 1 మీద పెడుతున్నాను, ఆ 1 ఇంచ్ అనేది గ్యాప్ మీద. నెక్స్ట్ మళ్ళీ ఈ 2.5ని తీసుకెళ్ళి నెక్స్ట్ 1 ఇంచ్ గ్యాప్ ఉంది చూసారా, దాని మీద పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా సరే ఈజీగా అర్థమవుతుందండి. 1కి 2 సార్లు ఇక్కడ మీరు బ్యాక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో లాస్ట్ ప్రిల్కి సరిపోవట్లేదు అన్నప్పుడు మ్యాక్సిమం సరిపోతుందండి. కావాలి అనుకున్న వాళ్ళు చిన్న ప్రిల్ పెట్టేసుకుని ఎక్కువ గ్యాప్ అనేది ఉంచేసుకోండి. ఎందుకంటే మనకి అక్కడ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, ప్రిల్ పెట్టినా సరే మళ్ళీ మనకి
పైకి లేచిపోయినట్టు ఉంటుంది. సో ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసి ఎవరైనా సరే వీడియో చూస్తున్నట్లయితే చూసిన వాళ్ళు, కుట్టిన వాళ్ళు సో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. ఓకే, కుట్టిన వాళ్ళకి నచ్చింది అని ఒక నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలిపి జాయిన్ చేసేయాలన్నమాట. ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. రాంగ్ సైడ్ పెట్టాలా, రైట్ సైడ్ పెట్టాలా అనేది. మీకు గచ్చకాయ తింటారు కదండి, తినే గచ్చకాయ ఉంది కదా, అది ఒకసారి గుర్తు చేసుకోండి. అదేంటంటే మనకి 2 లోపల వైపుకి ఉంటాయి, నెక్స్ట్ 2 అవుట్ సైడ్కి ఉంటాయి. సో మనం స్టిచ్చింగ్ చేసేది కూడా అయితే 2 లోపలికి పెట్టేయాలి, లేదు అంటే 2 బయటకు పెట్టేయాలి. మనం గచ్చకాయలు ఫోల్డింగ్ బల్ల ఉంటుంది చూసారా, అది ఎలా పెడతాం అది గుర్తు చేసుకోండి. ఈజీ అనిపిస్తుంది అనమాట. ఒక ఐడెంటిఫికేషన్ ఎప్పుడు ఎలా అని కుట్టేసి మళ్ళీ ఇప్పేయకుండా ఈ విధంగా ఒక చిన్న ఐడెంటిఫికేషన్ మార్క్ కోసం అంతే అండి చెప్పాను ఎగ్జాంపుల్ అనేది. సో ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఈ లైనింగ్ ఆల్రెడీ కుట్టేసాం కదండి మనం, అది కూడా దీనిపైన అటాచ్ చేసేసుకోవాలి. లైనింగ్ పెట్టుకుని దానిపైన మనం ఈ పరికిని కుట్టాం కదండి, దాన్ని ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోండి చివరికి. చూడండి నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట. సో కొలతలు అనేవి పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇదే కొలతలు మీరు ఫాలో అయితే సైజుని బట్టి కొంచెం అటు ఇటు అవునా ఇలా సరిపోతుందన్నమాట. మనకి అది ఎక్కువ తక్కువలు అయ్యి అంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. చూడండి స్కర్ట్ ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ అయితే దానికి బాడీ స్టిచ్ చేయాలి కదండి, బాడీ కటింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ మనం. సో దాన్ని అయితే అటాచ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే షోల్డర్స్ అటాచ్ చేసుకోండి. షోల్డర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, నేను ఇక్కడ ఫోల్డ్ చేసి చూపించాను. ఆ విధంగా చంక దగ్గర, నెక్ దగ్గర, ఇంకొక చంక దగ్గర, బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. అంటే ఒక ఫోల్డ్ చేసేసుకుని లోపలికి మడిచేయండి క్లాత్ని. మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాం గుర్తుంది కదండి, 2 ఇంచెస్ అనేది పెట్టాం. కానీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ షోల్డర్ 1 ఇంచ్ సరిపోతుంది. 2 ఇంచ్ పెట్టాం, ఆ 1/2 ఇంచ్ అనేది మనం ఈ ఫోల్డ్ చేసే దాంట్లో పోతుంది. సో ఈ విధంగా పెట్టేసుకుని ఒక సైడ్ అయితే జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసేసుకుని ఆ జాయింట్ చేసింది ఈ విధంగా మన స్కర్ట్ ఉంది కదా, ఆ స్కర్ట్కి బాడీని అయితే అటాచ్ చేసేయాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది పెట్టుకుని బాడీని కూడా సేమ్ మనం ఇందాక ఎలా అయితే గజ్జికాయ పెట్టుకున్నామో ఐడెంటిఫికేషన్ కోసం, సో ఇక్కడ కూడా అలానే లోపలికి మడిచేస్తే 2 పై వైపుకి వచ్చేస్తాయి అన్నమాట. 2 రాంగ్ సైడ్ పెట్టుకుంటే ఇలా పైకి మంచిగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా పెట్టేసుకోండి. చూడండి నాకు ఇక్కడ బాడీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి కొలత. నేనేమి కట్ చేయడం కానీ సరిపోతుందా లేదా అని అడ్జస్ట్మెంట్స్ కానీ ఎక్కడా చేయలేదు. నాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇలా ప్రతిదీ కూడా మనం కటింగ్లోనే కట్ చేసుకునేటప్పుడే కొలతలు అనేవి పర్ఫెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. చూడండి నాకు స్కర్ట్ చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా బాగుంది. చిన్నపిల్లలు కుట్టేది ఎప్పుడు కూడా ఫినిషింగ్ బాగుండాలి. అలానే ఎక్కువ ఖర్చులు అవి పెట్టేయకుండా వాళ్ళకి నీట్గా ఉండాలన్నమాట. ఇక్కడ ఒకటి కుట్టాం కదండి, ప్రిల్స్ దగ్గర బాడీ అటాచ్ చేస్తాం కదా, అక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఆ ఖర్చు అనేది అటు ఇటు జరగకుండా పై వైపు పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక సైడ్ ఆల్రెడీ జాయిన్ చేస్తాం కదా, ఇంకొక సైడ్ కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా చంక దగ్గర నుంచి కిందకి జాయింట్ అనేది చేసేసుకోండి. ఇక్కడ వేస్ట్ వరకు అంటే నడుం వరకు జాయిన్ చేసిన తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం లంగాకి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. అలాగే మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ మెయిన్ క్లాత్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి పట్టినట్లుగా ఉండదు, నెక్స్ట్ బుట్టలా లెగుస్తుంది, మంచిగా అవుట్లుక్ అయితే బాగుంటుంది అనమాట. లేదు అంటే 2 జాయిన్ చేసేయడం వల్ల పట్టేసినట్టు అంటే స్టిచ్చింగ్లో పట్టేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి స్కర్ట్ అయితే రెడీ అయిపోయిందండి బాడీ పరికిని. నెక్స్ట్ అయితే మనకి మెయిన్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్కి నేను ఈ నెక్ అయితే పెట్టానండి. నెక్ చూపించడం కోసం చూపించాను మీకు ఇక్కడ, అంటే కటింగ్లో చూపించలేదు కదా, సేమ్ బాడీ లాగా అని చెప్పాను. సో నెక్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట. చిన్న ఒక కట్ వర్క్ అనేది, కట్ షేప్ అనేది ఇచ్చాను అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే నేను
చంక భాగాన్ని అలాగని షోల్డర్స్ని నెక్ని కూడా స్టిచ్ చేసేసి ఒక కుట్టు వేసేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో దాన్ని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుంటాను అనమాట. ఎందుకంటే చెప్పాం కదండి చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉండాలని చెప్పి. సో దానికోసం ఏ క్లాత్ అయినా సరే చిన్నపిల్లలు కాబట్టి ఇలా చేస్తే వాళ్ళకి గుచ్చుకోకుండా ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. అలా అయితేనే వాళ్ళు ఉంచుకోగలుగుతారు, మనల్ని ప్రశాంతంగా ఉండనిస్తారు వేస్తే. సో ఈ విధంగా చూసారు కదా, నేను మొత్తం అంతా కూడా తిప్పేశాను. అలానే బ్యాక్ సైడ్ కూడా హుక్స్లు పట్టి తాడులు పట్టి వేసేసుకుని నేను మొత్తం హుక్స్ల కోసం ఓపెన్ పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే బ్లౌజ్ వేయడానికి కూడా బాగుంటుంది కదా పిల్లలకి. సో ఈ విధంగా కటింగ్ చేసుకుని హుక్స్లు పట్టి తాళ్ళు పట్టి వేసేసుకున్నాం కదండి, మనం బ్లౌజెస్కి వాటికి వేస్తూ ఉంటాము. అలా వేసేసుకుని సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ డాట్స్ అయితే పెడుతున్నాను నేను. ఒక 4 ఇంచ్ డాట్స్ ఎలా అంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి కిందకి మనం ఫోల్డ్ చేసుకుని మిడిల్లో పైన ఒక 3 ఇంచెస్ గ్యాప్, కింద ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదులుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూడండి ఇక్కడ నేను ఎలా వేసానో ఆ విధంగా అయితే వేసేసుకోవాలి. అలానే ఇంకొక సైడ్ కూడా సేమ్ షోల్డర్స్ దగ్గరికి మలుచుకొని ఇక్కడ పైనుంచి ఒక 2-3 ఇంచెస్ గ్యాప్ పెట్టుకుని కింద ఒక 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకుని ఆ రిమైనింగ్ మిడిల్లో ఒక 4 ఇంచెస్ ఉంటుంది కదా, ఆ 4 ఇంచెస్లో ఇలా చిన్నగా క్రాస్గా వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వేయడం వల్ల కూడా ఏంటంటే బాడీకి ఫిట్గా పట్టినట్టు ఉంటుంది, బాగుంటుంది అనమాట. పిల్లలకి లూజ్గా డబ్బాల్లా లేకుండా కరెక్ట్గా కంఫర్టబుల్గానే ఉంటుంది. చూడండి నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి. వీడియో లాంగ్ అవుతుందని నేను ఇక్కడ పోస్ట్ చేయలేదు, బట్ నెక్స్ట్ వేరే దానికి పెట్టినప్పుడు చూపిస్తాను మీకు. చూడండి నేను ఇక్కడ కూడా అన్నీ లోపలికి మలిచేసుకున్నాను, లైనింగ్ లోపలికి తిప్పేశాను. ఎక్కడ ఏమీ బయటకు కనిపించకుండా క్లాత్స్ కానీ థ్రెడ్స్ కానీ వేలాడకుండా ఉండేలాగా చిన్నగా బుట్ట హ్యాండ్స్ మనం ఎలా పెడతామో అదే విధంగా పెట్టేశాను. సో ఈ విధంగా అయితే నాకు రెడీ అయిపోయింది. నెక్ దగ్గర ఒకట పిల్లలు ఉంచుకుంటారు ఇష్టంగా అనేవాళ్ళు కొంచెం హైలైట్ చేసుకోండి ఏమైనా పెట్టుకొని. ఈ విధంగా చూడండి నాకు బాడీ పరికిణి అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి. నేను తప్పకుండా ఇంకా బోల్డెన్ వీడియోస్ అనేవి పెడుతుంటాను. చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి కాంబోస్ కూడా పెడుతుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా అవుట్లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.